మియాపూర్లో ఉన్నటువంటి కేఎస్ఆర్ టుగెదర్మెంట్స్ అనే వివాదం నడుస్తోంది. దానికి సంబంధించి అదొక అపార్ట్మెంట్ యాక్చువల్లీ. అయితే చాలామంది అంటే ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాకు మోసం జరిగింది, అన్యాయం జరిగింది, మమ్మల్ని బిల్డర్ మోసం చేశారు అంటూ 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నారో హర్నాథ్ గారు ప్రస్తుతం మన ముందే ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు అలా ఆరోపిస్తున్నారు అని చెప్పేసి మనం ఆయన కన్సల్ట్ చేసాం. ఇప్పుడు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్నిటితోటి సిద్ధంగా ఉన్నారు మనకి వివరించేందుకు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి హర్నాథ్ గారు. ఏంటండి అసలు జనరల్గా అపార్ట్మెంట్ అంటారు, మీరేంటి టుగెదర్మెంట్స్ అని పెట్టారు, వెరైటీగా పేరే? సో జనరల్లీ అపార్ట్మెంట్స్ అంటే మాకు ముందు నుంచి మేకింగ్ పీపుల్ అపార్ట్ అని, సో యూ వాంట్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్ అని చెప్పి మేము కట్టాము. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. జనరల్గా ఎక్కడ చూసుండ్రు, అదే ఎక్కడ వినలే అసలు. యా, సో అదేంటంటే ఎవ్రీ ఫ్లోర్లో ఆల్మోస్ట్ ఒక 4000 SFT, ఒక రకంగా అది 2 ఫ్లాట్స్ సరిపడా అపార్ట్మెంట్స్ని మేము వదిలాము. ఎందుకు? సో అందరూ కలుసుకుంటారు. జనరల్లీ మీకు అపార్ట్మెంట్స్ అంటే టవర్స్ ఉండి ఒక పక్క క్లబ్ హౌస్ ఉంటుందండి. సో దీంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎవరైనా సరే మనం పార్క్ చేసుకుంటాము, లిఫ్ట్లో పైకి వెళ్తాము, కారిడార్లోకి వెళ్ళి ఇంకా మన ఫ్లాట్లోకి వెళ్తాము. మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలవాలి అని అంటే ఇంకా మళ్ళీ అదే దారిలో వచ్చి కిందికి దిగి మళ్ళీ కాసేపు నడిచి అక్కడికి వెళ్ళి మన క్లబ్ హౌస్లో ఎవరైనా కలవాలంటే స్పెండ్ చేయాలి. సో ఇంత టైము ఇంత తీరిక ఎవరికి లేదు. మోస్ట్లీ పిల్లలకి ప్లస్ పెద్దాళ్ళకండి. పేరెంట్స్ వాళ్ళు ఇంటికి వచ్చారంటే ఇంకా వాళ్ళు ఇదంతా దారిలో వెళ్ళి కిందికి నడిచి అంత నడిచి వెళ్ళి అక్కడ ఎవరు కలుస్తారని చెప్పి అనుకుంటారని ఒక థాట్ ప్రాసెస్ ఉండి దాంతో మంచి ఉద్దేశంతో, అంటే హైదరాబాద్లో FSI లేదండి, మీరు హ్యాపీగా కట్టేసుకోవచ్చు 2 ఫ్లాట్లు కూడా. అయినా ఐడియల్గా మేము ఒక 3% వదిలితే చాలు అమ్యూనిటీస్కి. 100 ఫ్లాట్స్ యాజ్ పర్ రూల్స్ 3% వదిలితే చాలు. అయినా మేము ఆల్మోస్ట్ 3 times ఎక్కువ వదిలి అంత స్పేస్ క్రియేట్ చేసి దాంట్లో ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి పెట్టాం. సో దట్ ఈస్, అందుకే మేము దాన్ని టుగెదర్మెంట్స్ అని అన్నాం అనమాట. సో యూజువల్గా ఇప్పుడు వాళ్ళ ఈ ఇష్యూ ఏంటండి, ఏదో 60 కోట్లు మీరు వాళ్ళ పేరుతోటి సుందరం ఫైనాన్స్లో వాళ్ళ ఫ్లాట్స్ మీద మీరు అంటే అప్పుగా తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు, వాళ్ళ ఫ్లాట్స్ మీరు తనఖా పెట్టారు, మోర్టిగేజ్ చేశారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధాన ఆరోపణ అదే అండి. ఒక విచిత్రమైన ఆరోపణ అది. అంటే వాళ్ళు ఎవరిని తప్పట్లేము, అంతంత డబ్బులు పెట్టి కొనుక్కొని వాళ్ళ భయం ఉంటుంది. ఆ మాత్రం ఎవరో చెప్పగానే నిజం అనుకొని ఇంకా కంగారు పడ్డమే. సో పేపర్ క్లియర్గా ఉంటుందండి. అంటే ఏదైనా అంత ఈజీగా ఏ బ్యాంకులు ఈ మధ్య కాలంలో అట్లా ఇవ్వవు. కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ తీసుకున్నాము, ఈ ప్రాజెక్ట్ కట్టినప్పుడు తీసుకున్నాము, అది తీర్చేసాము. మళ్ళీ బెంగళూరు ప్రాజెక్ట్ అప్పుడు తీసుకున్నాం, అది తీర్చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బెంగళూరు ప్రాజెక్ట్లో 2వ టవర్ కడుతున్నప్పుడు అప్పుడు తీసుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తారంటే మనం ఎంతైతే లోన్ తీసుకుంటామో దానికి ఆల్మోస్ట్ 200% కానీ 300% కానీ మనకున్న ఆస్తులు మాక్సిమం కొలాటరల్ పెట్టుకొని తీసుకుంటారు జనరల్గా. సో అక్కడ కట్టిన అపార్ట్మెంట్స్ అన్నీ పెట్టుకొని మాకు ఇక్కడ మేము లోన్ తీసుకునే టైంకి ఇక్కడ ఒక 11 ఫ్లాట్లు అమ్మకానికి ఉండినాయి. ఇవి ఆల్రెడీ ఒక 150 మందికి అమ్మేశారు ముందే. ఎన్నండి మొత్తం ఎన్ని అసలు? అవి మొత్తం 150 అండి. మా షేర్కి దాదాపు 84 ఫ్లాట్లు వచ్చినాయి. సో 84 ఫ్లాట్లు ఆ 11 ఫ్లాట్లు పోను ఆల్మోస్ట్ 72 ఫ్లాట్లు అప్పటికే అమ్మి ఉన్నాం ఈ లోన్ తీసుకునే టైంకి. జస్ట్ 11 మీదే మీరు పెట్టారు లోన్. 11 ఆ 2 షాపులు, మా ఎదురుగున్న 2 షాపుల్లో మా షేర్కి వచ్చిన ఒక షాపును పెట్టి లోన్ తీసుకున్నాం. అది అందులో క్లియర్గా ఉంటుంది, మీకు ఆ డాక్యుమెంట్ చూపిస్తాను. సో కాకపోతే వాళ్ళకి కనిపించింది ఏంటంటే షెడ్యూల్ 1లో ల్యాండ్ మొత్తం రాస్తారు, ఏ ల్యాండ్ లో ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి రాస్తారు అనమాట. అది పట్టుకొని తీసినప్పుడు ప్లస్ మన డాక్యుమెంట్ లో కూడా ల్యాండ్ డీటెయిల్స్ కూడా రాస్తారు, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాపర్టీ అని చెప్పి రాస్తారు. దాంట్లో 7500 yards అని ఉంటుంది. సో అది చూసి మా ల్యాండ్ మొత్తం పెట్టారు అని అంటారనమాట. సో ఇది చాలా సింపుల్గా ఏ CA అని అడిగినా, ఈ చార్టెడ్ అకౌంటెంట్ అడిగితే చెప్తారు. అంటే ఇది కొంచెం డీప్ టెక్నికల్ ఫైనాన్షియల్ మ్యాటర్ అండి. సో యూజువల్గా ఉండే వాళ్ళకి అర్థం కాదు. అందులో ఉన్న సెక్రటరీ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తాడు, ఆయన బ్యాంకులో ఎవరికైనా అడిగినా కూడా చూపిస్తారు. ఈసీలో వస్తుందని కంగారు పడ్డారనమాట. ఈసీలో 7500 yards అని వస్తుంది కదా అంటే, అపార్ట్మెంట్స్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత, అపార్ట్మెంట్స్కి రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా ల్యాండ్ అంటూ ఎగ్జిస్టెన్స్లో ఉండదు, అన్డివైడెడ్ షేర్ మాత్రమే ఉంటుంది. సో ఈ 11 ఫ్లాట్లని మాత్రం అందులో క్లియర్గా రాస్తుంది, ఇవి అమ్మని ఫ్లాట్లు అని రాస్తుంది, అమ్మని షాపు అని రాస్తుంది, మా షేర్కి వచ్చిందని. ఇంత క్లియర్గా ఉంది, నేను మీకు చూపిస్తాను. అది వాళ్ళకి నేను చెప్పడానికి ట్రై చేశాను, 3 మెయిల్స్లో పంపించాను. సో మీ ఏ ప్రాపర్టీ పెట్టలేదని చెప్పి ఆన్ రికార్డ్ పెట్టాను. మాకు అవసరము లేదు, మేము ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కట్టుకునే వాళ్ళము, అది హైవే మీద అంత మెయిన్ రోడ్ మీద ఉంది, అట్లాంటి పనులు చేయడానికి ఉండదు, అసలు చేయలేరండి అది. సో దీనికి సింపుల్ కూడా ప్రెస్ మీట్ దాకా అక్కర్లేదండి. సో ఏ మన CAని పట్టుకొని మేము వాళ్ళ ఈమెయిల్ ID ఇచ్చాము, ప్లస్ వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇచ్చాము.
ఓకే. ఈమెయిల్ ఐడికి రాస్తే సుందరం హోమ్ ఫైనాన్స్కి వాళ్ళే క్లియర్గా పంపుతారు, మీ మీ ఏ ఫ్లాట్లు లేవు, ఇవి మాత్రమే ఉన్నాయని చెప్పి పంపుతారు. అంత సింపుల్గా అయిపోయే సబ్జెక్ట్ ఇది. మరి వాళ్ళు ఎందుకు పానిక్ అవుతున్నారు? ఎవరైనా ఒకరు మాది పెట్టారనగానే అందరూ కంగారు పడిపోతున్నారు అనమాట. సో చెప్పడానికి ఈ పేపర్ తనిఖీ చేయడానికి వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్స్ అట్లా మరి పెట్టుకుంటే 5 నిమిషాలండి. అందరూ తెలివిలో అట్లా లేని వాళ్ళు ఏం కాదు, అందరికీ అన్ని ఐడియాలు. అందులోనే ఒక సీఏ ఉంటాడు, ఆయన అడిగినా కూడా చెప్తారు. సంహౌ ఐ థింక్ ఇది మిస్ఇన్ఫర్మేషన్. మీ ద్వారా నేను ఇంకా లార్జర్ ఆడియన్స్కి కూడా అందుతుందని చెప్పడమే. అట్లా జరగదు, చేయడానికే వీలు లేదు. యూజువల్గా అక్కడ కొన్నోళ్ళందరూ కూడా లోన్ తీసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రాపర్టీ రిజిస్టర్ అయింది, వాళ్ళు లోన్ కూడా తీసుకున్నారు. ప్రాసెస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు లోన్ తీసుకునడానికి వాళ్ళ బ్యాంక్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాకు సుందరం ఫైనాన్స్ లో ఉందని వాళ్ళకి తెలుస్తుంది. ఈసీ తీస్తే అప్పుడు మా దగ్గర నుంచి ఎన్ఓసి అడుగుతారు, సుందరం హోమ్ ఫైనాన్స్ నుంచి ఈ ఫ్లాట్ వీళ్ళకి అమ్మొచ్చు అని. సో సుందరం హోమ్ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు, మీరు లోన్ ఇచ్చే అమౌంట్ మాకు కట్టాలి, కడితే ఈ మీ ఫ్లాట్ అమ్మడానికి మాకేం అభ్యంతరం లేదు. ఆ ఎన్ఓసి తీసుకున్న తర్వాతే బ్యాంక్ లోన్ రిలీజ్ అవుతుంది అనమాట. సింపుల్. ఎక్కడైనా చాలా కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ లో జరిగే సబ్జెక్ట్. వాళ్ళు కరెక్ట్ గా వెరిఫై చేసుకుంటే డాక్యుమెంట్స్ తెలిసిపోతాయి. ఈజీ. 11 వరకే తీసుకున్నారు మీరైతే. 11లో కూడా 9 అమ్మేసాం, 2 ఉన్నాయి ఇప్పుడు. 9 కూడా రిజిస్టర్ చేసాం. ఆల్మోస్ట్ మేము కట్టి ఫస్ట్ ఆక్యుపెన్సీ వచ్చి ఆల్మోస్ట్ 2 years అయిపోతుందండి అందులో. అవునా? సో ఎవరిని ఇది సింపుల్ గా వెరిఫై అయితే పోయే సబ్జెక్ట్ అండి. ఇంక ఎవరికో ఏదో ఇంకా అది మనం చెప్పలేము ఎందుకు ఇది అట్లా వైల్డ్ ఫైర్ లాగా అయింది, వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు. మనం మెయిల్ రాస్తే నేను మెయిల్ పంపాను, దాంట్లో సుందరం ఇచ్చాము. ఇప్పటికి కూడా చెప్తున్నాను, సుందరం హోమ్ ఫైనాన్స్ కి వాళ్ళ ఈమెయిల్ ఐడీలు వాళ్ళ ఎన్ఓసీలో ఉంటాయి. ఎవరి 11 ఫ్లాట్లు అయితే మనం ఇందులో పెట్టామో వాళ్ళ ఎన్ఓసీలో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటుంది, నంబరు ఉంటుంది, లేకపోతే మళ్ళీ మనం ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళకు ఒక మెయిల్ రాస్తే వాళ్ళు మా దగ్గర ఇంకేం లేదు అని చెప్తారు. సో ఇంత భయపడుతుంటే అది ఎందుకంటే ఆ 2 ఫ్లాట్లు కూడా తీసేసుకొని మనం నో టైం అది క్లియర్ చేసి వాళ్ళకి అప్పచెప్తాం. అదే అంత పెద్ద వరి అయ్యే సబ్జెక్ట్ ఏం కాదు. అది ఏదో 2 షాప్స్ గురించి కూడా మాట్లాడుతున్నారండి. షాప్స్కి వాళ్ళకి ఏం సంబంధం, బిల్డర్కి ఏం సంబంధం అంటున్నారు. జనరల్గా షాప్స్ అన్ని కట్టినప్పుడు మరి బిల్డర్కే ఉంటుంది కదా, నాకు తెలిసినంత వరకు అట్లే ఉంటుంది. జనరల్ ఏంటంటే వాళ్ళ మా ఉద్దేశము ఈ మొత్తం కాంప్లెక్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్సే, దీంట్లో షాపులు ఎందుకు కట్టారు, ఒకవేళ షాపులు కడితే అవి అమ్యూనిటీస్ కోసం అని, అంటే వాళ్ళ అవసరాల కోసం షాపులు పెట్టడానికి కన్వీనియంట్ షాప్స్ అని చెప్పి మాత్రమే ఇస్తారు. ఇవి మీవి కావు అనేది వాళ్ళకి ఎందుకో మనసులో కలిగింది, ఎవరో అడ్వైస్ చేసి ఉంటారండి, ఎవరికో ఉన్న వాళ్ళకి ఎవరికో చెప్పుంటారు. మీరు షాప్స్ కడతామని ముందే చెప్పారా? మీకు మా ఫస్ట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ 2016లో డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఉంది, మేము 2 షాపులు కడుతున్నాం, మాకొకటి వాళ్ళకొకటి అని. తర్వాత ఈ ఫ్లాట్లు పంచుకుంటాం, మేము ఓనర్ కలిపి, ఏ ఫ్లాట్లు ఎవరివి ల్యాండ్ ఓనర్కి డబ్బులు ఇవ్వం కదండి, ఫ్లాట్లే ఇస్తాం. సో వాళ్ళ ఫ్లాట్లు ఏవి, మా ఫ్లాట్లు ఏవని, వాళ్ళ షాప్ ఏది, మా షాప్ ఏదని క్లియర్గా సప్లిమెంటరీ అగ్రిమెంట్, ఇవన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అండి. ఇవన్నీ వాళ్ళకు లింక్ అవుతాయి. అంటే రేపు అమ్మేప్పుడు ఈ 2 చూసే లోన్ ఇస్తారు. వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు షాప్ కడుతున్నామని. సో వాళ్ళ అంటే ఏంటంటే మీరు షాప్ కడుతున్నామని అనొచ్చు, కానీ మా షాప్ అది మీది కాదు అని వాళ్ళ ఉద్దేశం. అట్లా ఉండదు, మీకు వాళ్ళ షాప్ అంటూ ఉండదండి. ఏ పేపర్ ప్రకారం వాళ్ళ షాప్ అంటారు, అది దానికి ఏ ఆధారం లేకుండా కన్వీనియంట్ షాప్ ఇది సో అని అంటారు. ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అని మాత్రమే రాసింది, కమర్షియల్ ఉన్నదంటే 2 షాపులు ఉన్నప్పుడు దాన్ని ఎంటైర్గా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అని అంటారు. ఉన్నాయి కాబట్టి. రెండోది సపోజ్ ఇల్లీగలే అనుకుందాం వాళ్ళు అంది, వాళ్ళు మేము ఒక 2 మెట్లు కట్టామని చెప్పి కంప్లైంట్ ఇస్తే మున్సిపల్ వచ్చి కొట్టిపోయారు. 2 మెట్లు ఎక్స్ట్రా కట్టినందుకు 2 మెట్లు అంత పెద్ద హైవేలో అంత పెద్ద దానికి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 2 మెట్లు కొట్టెళ్ళారు. సో అట్లాంటిది షాపు ఇల్లీగల్ అని చెప్తే మున్సిపల్ వాళ్ళే కొట్టిపోతారు. అంత హైవే మీద ఇంత గందరగోళం జరుగుతుండగా ఎవరు ఉండరు, దానికి ఇంత గందరగోళం అవసరం లేదు అని చెప్తున్నాను. పర్మిషన్ ఉంది కదా మీకు, పర్మిషన్ ఉంది. పర్మిషన్ లేకుంటే ఇంత గందరగోళం మధ్యలో ఎవరు కట్టలేరు, ఎవరు తీసుకోలేరు కూడా. కొంచెం ఓపికగా ఉంటే వాళ్ళకే తెలిసిపోద్ది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చున్నారు, మేము క్లారిఫికేషన్ కోసం ఇచ్చున్నాము, ఎలక్షన్ హడావిడిలోనూ మొత్తానికి రాలేదు. అసలు లీగల్గా పద్ధతి ప్రకారంగా జరిగిపోద్దండి. ఇంత ఆందోళన పడాల్సిన, కోట్లు పెట్టి కొన్నప్పుడు ఏంటంటే కొంచెం ఆందోళన, వాళ్ళ ప్రాపర్ నేను దాన్ని ఎప్పుడు కాదనట్లేదు, అందుకే ఎవరి మీద కంప్లైంట్ కూడా లేదు, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే చెప్పడం. అవునవును, మీరు కూడా ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు. వాళ్ళకి ఏదో ఒక భయం వేస్తుందండి. అవును, ఇంత మందికి కూడా ఎవరో ఒకరు చెప్పగానే ఏదో అమ్మో ఏదో అయిపోయింది మా ఫ్లాట్, చాలా సార్లు చెప్తుంటాను. భయం వస్తుంది కదా, పెళ్లి సంబంధమైనా లేకుంటే ప్రాపర్టీ సంబంధించిన ఒక్క నెగటివ్ కామెంట్ చాలన్నమాట. అవును, ఎక్కడ లేని భయం వేస్తుంది. ఇంత పెద్ద ప్రాపర్టీ కొన్నాము, లోన్ వరకు అయితే హార్డ్ ఎర్న్ మనీ నేను ఒప్పుకుంటాను. ఎదురు షాపులకి అందరికీ తెలిసిన సబ్జెక్టు,
ప్లస్ ఏదైనా ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు, ఇంతమందిని ఎవరు చేస్తున్నారో తెలియదు వాళ్ళకి, వాళ్ళలోనే ఎవరో ఒకరు ఉంటారండి. మంచి చెప్తున్నాం అనుకునే ఉద్దేశంతోనే మా మా ప్రాపర్టీ అడుగుతున్నాం కదా, ఇది 2 షాపులు, అది దాదాపు అన్ని కోట్ల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ, మాకు చెందాలి కదా, బిల్డర్ తీసుకెళ్ళిపోతున్నాడు అని ఒక ఊహలో ఒక ఎయిర్ చేసి ఉంటారు. దాన్ని అందరూ నమ్మి ఉంటారు. బట్ దానికి సంబంధించిన పేపర్స్ అవి ఉంటాయి కదా, పేపర్స్ లేకుండా ఎవరు చేయలేరు. నేను అది అమ్మారు రిజిస్టర్ కూడా చేశాం. సో రిజిస్టర్ చేసిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ మీద ఎవరైతే మా షాప్ అని చెప్పి ఓపెన్ చేసుకొని దానిలో ఏదో యాక్టివిటీ చేయకపోతే కుదరదు, ఇది మీది కాదని చెప్తే టెస్పాస్ కేసు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే మన ఆల్రెడీ సేల్ అయిపోయిన షాపా ఇప్పుడు? అంటే ఏప్రిల్లోనే చేశాము. ఎప్పటి నుంచో మనకు డబ్బులు ఇచ్చారు కానీ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత చేద్దామని చెప్పి మొన్న చేశాం. ఒకటే షాప్ని 4 కలిపి కొన్నారు. వాళ్ళంటే అంటే 4కి అమ్మారు ఒకటే షాప్ని అని చెప్పి ఏదో అనేసారు. అది అట్లా జరగదు. ఇట్లాంటివన్నీ అవకాశము లేదు, అట్లాంటి పనులు చేయాల్సిన అవసరము లేదు. 4 ఫ్రెండ్స్ కలిపి షాప్ కొనుక్కున్నారు. వాళ్ళేమో 4కి సపరేట్ గా అంటే ఆ మీనింగ్ అట్లా వస్తుంది కదా, 4కి అమ్మారంటే. ఇది ఇట్లాగే ఉంటుందండి. ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు వెరిఫై చేసే వాళ్ళైనా చెప్పేస్తారు కదండి మేము 4 కలిసి కొనుక్కున్నాం అంటే. వారినే ఇప్పుడు ఈ గందరగోళంలో ఏం జరుగుతుందంటే ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారండి. ఆ కొన్నాయన్ని లోనికి కూడా రానియరు అనమాట వీళ్ళు. విచిత్రం. అంటే ఇది ఎక్కడ వినంది. మనం ఇంతవరకు దౌర్జన్యాలు బిల్డర్ చేయడం అంటూ విన్నాము. సో అంటే మాకు ఓపిక లేదు, మాకేమో ప్రాజెక్ట్స్ పెద్దగా నడుస్తున్నాయి. నాకు ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఫస్ట్ ఆక్యుపేషన్ అయ్యి. అసోసియేషన్ ఫామ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఇంకో ఈ జూన్కి 1 year అవుతుంది. సో మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తున్నారు. ఫస్ట్ నన్ను చేయమన్నారు 24 months అని చెప్పి, నేను చేస్తా అని చెప్పి పెట్టుకున్నాను. కానీ తర్వాత 2-3 monthsకి మేమే చేసుకుంటామని చేశారు. సో ఆ డబ్బులన్నీ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. అవి వాళ్ళకి నేను పంపాలి. సో నా దగ్గర ఇచ్చిన 110 మంది కలిపి ఒక లెటర్ పంపితే నేను ఇస్తా అని చెప్పాను. సో 50 మంది 60 మంది పంపారు. అంటే మరి నాకు పంపారు లీగల్గా. సో నేను ఇస్తే మళ్ళీ దానికి అసోసియేషన్ తరఫున కూడా రాస్తే ఇవ్వచ్చు. అసోసియేషన్ నుంచి రాస్తే ఇవ్వచ్చు. వాళ్ళు రాశారు నాకు ఇవ్వమని. కానీ ఏంటంటే నేను ట్యాక్స్ ఇష్యూస్ ఉన్నాయి, మీ సీఏని మా సీఏతో మాట్లాడమనండి. మాట్లాడితే లేదు పంపొచ్చు అని ఒక మాట అంటే ఇచ్చేద్దామని. వాళ్ళకి ఏంటంటే ఏదో కావాలనే పెట్టుకున్నాడు అని వాళ్ళ ఉద్దేశం. సో దానికి నా దగ్గర నుంచే డబ్బు ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు, మా అకౌంటెంట్తో ఖర్చు పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టడం వాళ్ళకు తెలుసు. ఆ సపరేట్ అకౌంట్ ఉంది, దాంట్లోనే డబ్బులు ఉన్నాయి. వాళ్ళన్నీ ఎప్పటికప్పుడు మన దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటున్నారు. సో అవన్నీ వాళ్ళకి మనం సబ్మిట్ అక్కడ వాళ్ళకేమీ అనుమానం లేదు. సో నా దగ్గర ఎందుకు పెట్టుకోవాలి అని. ఈ టెక్నికల్ అన్న దాంట్లో నిజం ఉంది, కానీ టెక్నికల్ టర్మ్స్ అని చెప్తున్నా వాళ్ళకి ఒకసారి గ్యాప్ వచ్చిన తర్వాత ఇంక ఇవి అన్ని అట్లానే అవుతాయండి. కొంచెం మిస్ అండర్స్టాండింగ్ ఉంటుంది. పెద్ద మనిషి లేరు, ఇప్పుడు ఎవరైతే 3-4 ఉంటారో వాళ్ళే. సో వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళకి ఏదో ఇంకా ఈగోస్ అనుకోండి ఒక రకంగా. ఇంక ఇవి మనం అంతకుమించి చూడలేము దీన్ని. ఇంతే ఇంక పెద్ద ఏవో 2-3 ఇది బాగాలేదు అది బాగాలేదు అని ఉన్నది అనుకోండి, అది మనకి సెక్యూరిటీ ఏదో లేదు అనేది అంటున్నారు. సెక్యూరిటీ మనం వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ని వాళ్ళు పెట్టుకున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ రోజు ఏదో హడావిడి అవుతుంది, మాకు సెక్యూర్గా ఫీల్ అవ్వట్లేదు అనే ఉద్దేశం. అది వాళ్ళకి మిస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వాళ్ళు ఆందోళన ఉంటారు కదండి. ఈ రోజు ఇదేంటి గొడవ చేసేవాళ్ళు అనుకోవాలి, కానీ చేసేవాళ్ళు వాళ్ళు కదా. అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరో వస్తున్నారు, కొన్నాయన వస్తాడు, ఆయన రానిచ్చి మీ పేపర్లు ఏమైనా అడిగి అదేమి ఎత్తుకుపోరు కదండి. షాప్ మీరేదో షాప్ మీద దాడికి కూడా పాల్పడ్డారు, ఎవరిని పెట్టాను ఏదో చెప్తున్నారు. నేను అదే అన్నా కదండి, మా వర్కర్స్ వెళ్తే మా షాప్ వెళ్తే వాళ్ళని, లేకుంటే ఎవరో వాళ్ళు ఏదో ఆపారని చెప్పారు, ఏదో పవర్కి కనెక్షన్ తీసుకుంటే ఆపారని చెప్తే ఎవరో పిల్లల్ని, వాళ్ళు తెలిసిన పిల్లల్ని తీసుకెళ్లారు. సో వాళ్ళు వద్దు అన్నారు, ఇంకా రాలేదు. ఆ రోజు నుంచి ఆయనే చెప్తున్నారు కదా, ఆ రోజు నుంచి ఎవరు రాలేదని చెప్పి. అట్లాంటి పని చేయడానికి ఆస్కారం కూడా లేదండి. మాకు అవసరమే ఉంది. నా ప్రాపర్టీ మొత్తం అమ్మేశాము, అక్కడ ఏం లేవు, షాపు అమ్మేశాము. నేను పంపాల్సిన అవసరాలు, నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. సో అక్కడ కొన్న ఓనర్స్ మెయింటెనెన్స్ ఇవ్వలేదు, అదొక ఇష్యూ ఏదో వాళ్ళది నడుస్తుంది. కొంత తక్కువ ఎక్కువ అమ్మని ఫ్లాట్లు ఉంటాయి కదా, అవి మేము ఇప్పుడు ఇవ్వము, తర్వాత ఇస్తామని ఏదో చెప్పారు. సో దానికి కాదు 150 members ఇవ్వాలని మీరే అన్నారు కదా. అంటే అదైతే నిజం, అందరూ ఉన్నారు ఇవ్వాలి కదా అని చెప్పాను. ఇవ్వాలి. వాళ్ళు ఇస్తానేదో అనుకున్నారు, మేము ఇస్తాము ఇది ఇస్తామని వెళ్ళేసరికి వాళ్ళు ఇంట్రెస్ట్తో పాటు ఇమ్మన్నారు. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తామంటే కాదు 12% ఇమ్మన్నారు. 12% ఇద్దామంటే లేదు 18% ఇమ్మన్నారు. సో దీంతో కొంత వాళ్ళకి ఈగో హర్ట్ అయ్యి అట్లెట్లా అంటారు మీరు అని వాళ్ళు మెయింటెనెన్స్ అయితే ఇచ్చారు. కానీ దాన్ని పూర్తి కార్పస్ ఫండ్లు అవి ఇవన్నీ కలిపి చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. మేము అమ్ముకొని ఇస్తామంటే మీరు ఇస్తే కానీ అమ్మనివ్వమని అంటారు. ఇట్లాంటిది ఏదో మిస్అండర్స్టాండింగ్ ఓనర్స్కి వాళ్ళకి మధ్య నడుస్తూ ఉండింది.
వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో మమ్మల్ని అంటే ఇదంతా ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్, అనవసరమైన సబ్జెక్ట్ అండి. ఒక పెద్ద మనిషి ఎవరైనా ఉండి వాళ్ళకి చెప్తే ఆ మెయింటెనెన్స్ ఇష్యూస్ అవన్నీ పోతాయి. అందులో పెద్ద సబ్జెక్ట్ లేదు. షాప్ ఆయన్ని వెరిఫై చేసుకొని మాదా వాళ్ళదా అని తెలుసుకొని ఇదంతా లీగల్గానే జరిగేది కదా. నేను వెళ్ళి ఆక్యుపై చేస్తే నాది ఎప్పటికీ కాదు, పోనీ వాళ్ళు వెళ్ళి ఇంత గందరగోళం చేసినా వాళ్ళది ఎప్పటికీ కాదు, అంతే కదా. సో పేపర్ ఏం చెప్తే అది పేపర్ ఎవరు చెప్పాలి? ఐదర్ అథారిటీస్ చెప్పాలి, లేకుంటే కోర్టు చెప్పాలి. రెండిట్లోకి ఇద్దరు వెళ్ళారు. షాపు కొన్నాయన కోర్టుకి వెళ్ళాడు, వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. మధ్యలో నాకు అంటే మీరే అమ్మారు, మా షాపుని మీరు అమ్మారు అనడం తప్ప కొనేవాళ్ళకి తెలుస్తుంది కదా. కొనేవాళ్ళు అన్ని కోట్లు పెట్టి ఇల్లీగల్ ప్రాపర్టీని కొనాలనే అవసరం ఏమి ఉండదు. తీసుకున్న నిలవదు అది. సో అట్లాంటివి ఎందుకు కొంటారు? సో వీళ్ళకి ఇప్పుడు ఇంతమంది 150 మందిని రిప్రజెంట్ చేస్తున్నారు. కాస్త ఓపిక ఉండి ఇవన్నీ వెరిఫై చేసుకొని ఏది కరెక్ట్ ఏది కాదో చెప్పి మిగతా వాళ్ళందరినీ గైడ్ చేయాల్సిన వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఎవరికి లాభం ఉన్న సబ్జెక్ట్ అయితే కాదు ఇది. ఇది ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, దానివల్ల ఏం లాభం జరిగిందనన్నా వాళ్ళకి తెలియాలి. సో ఇది ఇక్కడ తేలే సబ్జెక్ట్ కాదు కదండి. ఐదర్ అంటే మేము అప్లికేషన్ ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు, అట్లా ఎందుంటుంది. జిహెచ్ఎంసీ వాళ్ళ అప్లికేషన్ తీసుకోరు, పోలీసు వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ తీసుకోరు, కోర్టు వాళ్ళ అప్లికేషన్ తీసుకోరు, ప్రెస్ వాళ్ళ మాట వినదు. దీన్ని ఎవరు నమ్ముతారండి? అంటే ఇన్ని వ్యవస్థలు కూడా మీ మాట వినట్లేదంటే మీ వైపు ఒకసారి చూసుకోవాలి కదా. మన వైపు ఏమైనా తప్పు ఉందా, మనం ఎక్కడన్నా దారి తప్పుతున్నామని వాళ్ళు చూసుకుంటే ఆన్సర్ దొరుకుతుంది. మీ ద్వారా విన్నపం అదే. అంటే పేపర్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి, ప్రాపర్గా వెరిఫై చేసుకోండి అంతే. మీది అని అనుకుంది ఎక్కడికి పోదు, అది నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. మీది కాంది ఎప్పటికీ మీకు రాదు, అంతే. అంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. ఇది అనవసరమైన దాంట్లో ఉంచండి. అంటే బిల్డింగ్ బాగుంది, అందరికి ఇచ్చాము, అది ఇప్పుడు 3 కోవిడ్లను దాటి కట్టిన బిల్డింగ్ అది. ఓకే, ఎంతో కొంత అదో ఇటో ఏ బిల్డింగ్లో అయినా ఉంటుందండి. ఇల్లు అయినా సంసారమైనా ఎంతో కొంత ఉంటుంది. సో ఉన్నదాన్ని మీకు ప్రొటెక్షన్ ఉంది. రెరాలో 5 ఏళ్ల డిఫెక్ట్ లయబిలిటీ ఉంది. మీరు రాయగానే మేము వెళ్ళాలి, చేయాలి. ఏదన్నా మీరు ఇస్తానో ఇవ్వలేదు, అది చెయ్యాలి, తప్పదు. దానికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, చేయాల్సిన అవసరాలు ఉంటాయి, చేస్తాం కూడా అనమాట. అది మాట్లాడకుండా ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి అంటే ఐ డోంట్ థింక్ దిస్ రైట్ డైరెక్షన్ అని నా ఫీలింగ్. మేబీ వాళ్ళకు ఇంకా మరి నేను చెప్పేది ఇంతే, అంతమించి ఏమి ఉండదు. సో ఈ 2 సబ్జెక్టుల మీద నేను ఎవిడెన్స్ ఇస్తాను. బట్ టీవీలో ఆయన చెప్పిన కూడా టెనెంట్ ఆయన ఓనర్ కాదు, టెనెంట్. ఆయనకు ఇంట్రెస్ట్ ఏంటో అనేది ఇవన్నీ మనకి ఎవరి మీద మనం చెప్పడానికి ఏమి ఉండదు. చెడు ఉద్దేశంతో చెప్పారని నేను అనుకోను. సో మరి మిస్గైడెన్స్ అనే అనుకుంటాను ఇప్పటికైతే. కోర్టులో అయితే ఉన్నదాన్ని ఎక్కువ మనం మాట్లాడలేము, సబ్జుడిస్ అవుతుంది. అయినా నేను వాళ్ళ సంబంధించిన అప్రహెన్షన్స్ని మీరు ఎయిర్ చేశారు కాబట్టి మీకు చెప్తే కరెక్ట్ అని నేను చెప్తున్నాను అనమాట. అది ఎవరికి చెందాలో వాళ్ళకి అందరికీ అందుతుంది. చెప్పడానికి ప్లాట్ఫామ్ కూడా లేదు మాకు. సో మేము వెళ్ళి చెప్పాలంటే అసోసియేషన్లో ఆ నలుగురే నాకు మాట్లాడుతుంటే ఆ నలుగురికి నేను చెప్తుండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనకు తెలియదు. ఈ 150 మందికి చెప్పడానికి ఎలా కమ్యూనికేట్ చేస్తారని తెలియదు. అంటే అందుకే కదా ఇంత గందరగోళం. ఆ నలుగురికి ఏం ఉద్దేశం ఉంది, ఎందుకు ఇంట్లో మిస్రిప్రజెంట్ చేస్తున్నారు అనేది అందట్లేదు అనమాట. లోన్ ఇవ్వరు అని తెలియదు. వాళ్ళ లోన్ తీసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళ బ్యాంకులో వాళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళందరూ ఓన్ గా మనీ పెట్టుకునే కదా, వాళ్ళు కూడా లోన్కి వెళ్ళారా? 99% పీపుల్ అందరూ లోన్ తీసుకొని కొన్నోళ్లే అండి. వాళ్ళ బ్యాంక్స్ ఇది వెరిఫై చేయకుండా లోన్ ఇచ్చి అట్లాంటిది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ బ్యాంకుల్ని ఈ బ్యాంకుల్ని అందరినీ మోసం చేసి అంటే ఇది దీనికి ఒక అంతం ఉండదు. విచిత్రం అండి. అంటే ఇది ఒక అభూత కల్పనకి ఇంకా అంతకంటే పెద్దది. సో మీరు చెప్తే సరిపోద్ది కదా, నాకు చెప్పడానికి ఏముంది, ఒక పేపర్ తప్ప. మీరు రాస్తే ఇప్పుడు అనుమానం వచ్చింది మీకు, నేను అందరు ఈమెయిల్ ఐడీలు ఇచ్చాను, ఈమెయిల్ ఐడి రాసి మా ఫ్లాట్ మీకు మార్టిగేజ్లో ఉందా, ఇంట్లో కూర్చొని చేయొచ్చు ఆ పని. సో చేస్తే వచ్చేస్తుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అది. సో మీకు వచ్చింది, ఇమీడియట్గా కోర్టుకి వేస్తే ఎవరు డబ్బులు కూడా పెట్టక్కర్లేదండి లాయర్కి. కోర్టుకి వెళ్ళి నాకు లాయర్ లేదంటే కోర్టే ఇస్తుంది లాయర్ని. నేను ఇంత మీకు వచ్చి చెప్పుకోగలిగాను. చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద మీరు ఇంక ఇట్లాంటి టైంలో మట్టేసి తుడుచుకోమంటే ఇంక అది మాదేమో ఇంత పెద్ద సంస్థ, ఇన్ని ఊరికేం కాదండి, అంత పెద్ద బిల్డింగ్ కట్టి అందరికీ ఊరికే చూడగానే బిల్డింగ్ చూడగానే 100 కోట్లు సంపాదించేసాడు అనుకుంటారు. కానీ అట్లా అవ్వదు కదా. అట్లా ఎంతో అప్పులు తెచ్చి వాళ్ళే చూస్తున్నాం, ఎంత అప్పు తెచ్చి కడుతున్నాము, ఇక్కడే ఉన్నాము, మా కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడే ఉంది, హైదరాబాద్లో ఉంది. వాళ్ళు గ్రూప్ ఉంటుందండి, వాళ్ళకి వెల్ఫేర్ గ్రూప్ ఉంటుంది, అందులో నేను జాయిన్ చేశారు, నేను ఉన్నాను. అంటే వాళ్ళ మాటలను నేను వింటాను, నా మాటలను వాళ్ళు వింటారు. అయినా నాకు చెప్పొచ్చు అనమాట, 60 కోట్లు మీరు తీసుకున్నారంట, మా పరిస్థితి అంటే నేను చెప్పాను ఇది మీది కాదు అని చెప్పాను. 1కి 4 సార్లు చెప్పాను, ప్లస్ మెయిల్ కూడా రాశాను.
మెయిల్ పంపుకోండి అని. ఇంకా ఇంతకంటే ఏం చేయాలో నాకు అర్థం కూడా కాలేదన్నమాట. తీర్చేస్తాం, అది పెద్ద 2 ఫ్లాట్లు ఉన్నాయి, అదే ఇప్పుడు నిజంగా ఇంత భయపడుతుంటే తీర్చేయచ్చు, అదే 1-2 మంత్స్లో తీర్చేసి ఇస్తాం. కానీ బట్ తప్పు అది అని, మేము తీరుస్తాం, లేకుంటే మీ అకౌంట్స్ ఇవ్వండి మాకు, మేము వెరిఫై చేస్తామంటారు. మా అకౌంట్స్ ఇచ్చి వెరిఫై చేయడం ఏంటి? దాంట్లో ఏం తెలుస్తుంది? మేము తీసుకున్నామని తెలుస్తుంది, కట్టలేదని తెలుస్తుంది, పోనీ దానివల్ల ఏం తెలుస్తుంది? సో మీ ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకోవాలి తప్ప మా అకౌంట్స్ వెరిఫై చేస్తా ఆ క్వశ్చనే తప్పని నేను అన్నాను. మీరు మెయిల్ ఐడి ఇచ్చాను, పంపుకోండి, వెరిఫై చేసుకోండి, ఎక్కడ చేయాలో అక్కడ చేయండి. ఇంకా అంటే ఇప్పుడు చాలామందికి తెలియదండి, ఇది కొంచెం ఫైనాన్షియల్ సబ్జెక్ట్ కాబట్టి. సిఏ అయితే తెలుస్తుంది, ఎవరైనా సిఏని పంపి వెరిఫై చేసుకొని సుందరం ఫైనాన్స్ పంపొచ్చు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టి అందరు భోజనాలు పెట్టి ₹1,00,000 ఖర్చు పెట్టే బదులు సుందరం ఫైనాన్స్ వాళ్ళే చెప్పారు అనగా ఆయన అంటున్నాడు ఇందాక. ఏం చెప్తాడు సుందరం ఫైనాన్స్? వీళ్ళందరికీ పెట్టుకొని ఇచ్చామని చెప్తాడా? అందులో క్లియర్గా ఉంది కదండి, అన్సోల్డ్ ఫ్లాట్ 11 అని ఉంది, మీరు చూడండి. వాళ్ళకి తెలుసు అన్సోల్డ్ ఫ్లాట్ 11 అని, అందులో వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా. మరి సోల్డ్ ఫ్లాట్లకు ఇచ్చేవాళ్ళైతే ఇంకా అంత బ్రహ్మాండం, వాళ్ళని పెట్టుకొని ఇంకొక 100 కోట్లు తీసుకుంటే మరి ఇంకా ఇది అంతం లేని సబ్జెక్ట్ అంట. ఇంత చీప్గా సొసైటీని కానీ సిస్టమ్స్ని కానీ వాల్యూ చేస్తూ, అంటే మాలాంటి ఫామ్ని ఇట్లా బద్నాం చేయడము, అంటే వాళ్ళు చెప్పగానే మా అమ్మము నేను అంటే అంత సాలిడ్గా కానీ మా గురించి గుడ్ విల్ ఉంటుంది కదండి, మాతో డీల్ చేసి. ఇప్పుడు ఇందులో కూడా 20 మందో వాళ్ళు కలిసి అట్లా చేస్తుంది, భయపడ్డది కూడా. మిగతా 120 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ఇంత హంగామా చేసినా కూడా అందరూ హ్యాపీగా నాకు చేసేవాళ్ళు ఫోన్ చేశారు, చెప్పేవాళ్ళు చెప్పారు. నేను చెప్పగానే వాళ్ళకి అర్థమైపోయింది ఇది సింపుల్ కదండి అని. సో అయినా నేను నాకు ఇంకా వాళ్ళకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీ వచ్చి మీకు చెప్పుకోవడం ఏంటంటే, మీ ద్వారా వాళ్ళకన్నా రీచ్ అవుతుంది, భయపడక్కర్లేదు, అట్లా ఏం ఉండదు. మా కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడే ఉంది, మేము ఇక్కడే ఉన్నాం, మా ప్రాజెక్ట్స్ ఇంకా నడుస్తూనే ఉంటాయి. సో కాబట్టి వరి అవసరం లేదు అని చెప్దామని. రైట్ అండి, ఏదైనా కూడా మీరైతే క్లారిటీ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎవరైతే భయపడుతున్నారో, పానిక్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అనేది మీ ద్వారా తెలిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. అందుకే మీరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం, మీరు మిమ్మల్ని పిలిపించడం, అదే మా వర్షన్ చెప్పుకుంటే కూడా కరెక్ట్ అండి. అది మీరు చెప్పడమే కరెక్ట్. నాకు కంపెనీకి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఒకటండి, అది వేరే, అది చిన్నది, మాది మేము చూసుకోగలుగుతాం. కానీ ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యతను గుర్తెరిగి మీరు రావడం కూడా పిలవగానే గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్.